నెల్లూరు జిల్లాలో ఇవాళ ఉన్నటువంటి ఒక స్వర్ణ చతుర్భుజలో భాగంగా ఆనాడు 100 కోట్ల రూపాయలతో వెంకయ్య నాయుడు గారు ఈ హైవే అటల్ బిహారీ వాజ్పేయి గారి సమక్షంలో జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు పేదల పెన్నిది. ఈ దేశంలో అన్నపూర్ణ పథకం పెట్టి బిహారీ వాజ్పేయి గారు రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు వన్ టైం సెటిల్మెంట్ తో ఆనాడు ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు రైతుల యొక్క రుణాలను కూడా ఎంతో మాఫీ చేయడం జరిగింది. ఆ రకంగా ఈ రోజు ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహావిష్కరణ చేసుకోవడం ఏదైతే ఉందో మన నెల్లూరుకి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. మన ఆ రోజు ఉన్నటువంటి అధ్యక్షులు వెంకయ్య నాయుడు గారు వారి యొక్క సమక్షంలో జాతీయ అధ్యక్షుడిగా పనిచేయడం మనకందరికి కూడా గర్వకారణం. వాజ్పేయి గారు ప్రభుత్వంలో మంత్రిగా జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. అంతేగా బంగారు లక్ష్మణ్ గారు కూడా ఈ జిల్లాలో పోటీ చేశారు. ఈ జిల్లాలో పోటీ చేసినటువంటి వ్యక్తి మళ్ళా అఖిల భారత అధ్యక్షుడిగా అదే అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఆ రకంగా నెల్లూరు జిల్లాకి ఒక గుర్తింపు, గౌరవం ఉంది.